చేసిందంటే మా పిల్ల చేసుకునే అవకాశాన్ని లేకుండా బాధ పెడుతుందమ్మా. నాకు ఇంట్లోకి వెళ్ళలేకొచ్చింది. దీని గురించి ప్రేమించలేవాడు, బంగారం గురించి, పానం గురించి మంచిగా మాట్లాడుతుండే. ఇదైతుందమ్మా, చనిపోవాలనిపిస్తుంది. ప్రస్తుతం మనమైతే శృతి అమ్మ ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి లోపల తన మెమరీస్ కానీ తన ఫొటోస్ కానీ మళ్ళీ మనం వచ్చి షూట్ చేస్తామో లేదో తెలీదు. సో లాస్ట్ జ్ఞాపకంగా మిగిలిన ఇంకేమైనా ఉంటే అది తీసుకుందాం ఒకసారి, రండి. ఇంటి నిండా చూసినా అన్ని తన ఫొటోసే ఉన్నాయి. బట్ తను పెళ్ళికి ముందు వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళింది అనంటే అసలు ఇంత డాడీది ఫోటో చూడండి, హ్యాపీయెస్ట్ ఫాదర్స్ డే డాడీ, లవ్ యూ సో మచ్ అంట. సో ఇంత ప్రేమ ఉన్న అమ్మాయి అసలు ఎందుకు వెళ్ళింది, ఎలా వెళ్ళింది, వెళ్ళిన తర్వాత ఫోన్ కాల్స్ కానీ లేదంటే ఇదంతా ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ ఫర్దర్గా చూద్దాం. బట్ ఫ్యామిలీతో అయితే మంచి బాండింగే ఉంది, ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా సో మంచి సపోర్టే ఉందనే తెలుస్తుంది. సో వీళ్ళ మాటల్లో చూసినా కానీ సో వాళ్ళ అమ్మగారు కానీ నాన్నగారు అక్క పిన్నులు బాబాయ్లు అయితే చాలా చింతిస్తున్నారు. సో ఇవన్నీ తన ఫొటోసే అనమాట. సో క్లాస్లో కూడా కల్చరల్ యాక్టివిటీస్లో కానీ లేదంటే చదవడంలో కానీ ఎప్పుడు హైగానే ఉండేది. బట్ ఏం జరిగింది అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. కానీ విషయం కూడా ఇది. కానీ చూస్తుండగానే ఇలా ఉన్న టాలెంట్ అలా ఎక్కడికో వెళ్ళిపోయింది తిరిగి రాని లోకాలకి అంటేనే నమ్మశక్యం కాని విషయం మనకిది. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ ఒక ప్రతి పేరెంట్స్కి అంటే ఉంటుంది ఖచ్చితంగా. సో ఇలాంటివి జరిగినప్పుడైనా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడైనా పేరెంట్స్ మాట ఇనో లేదంటే ఆ సోషల్ మీడియా ప్రేమలో లేదంటే ఇలాగ అసలు ఏం జరిగినా వాట్ ఎవర్ లైఫ్లో ఒక డెసిషన్ చావు డెసిషనో లేదంటే ఎందుకంటే మనకి క్లారిటీ లేదు అసలు అక్కడ ఏం జరిగింది అనేది, తిను చేసుకుందా లేదంటే వాళ్ళు చేశారనేది క్లారిటీ లేదు కాబట్టి సో మనం ఇంకా ఇప్పుడు ఏం మాట్లాడలేము. సో న్యాయం కోసం జస్టిస్ చేస్తున్నాం. సో మీరందరూ కూడా తనకి సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. కాబట్టి సో మిగిలిన వాళ్ళు కూడా ఫర్దర్గా ప్రతి ఒక్క జరిగిన లైఫ్ టైంలో విషయంలో మన చుట్టూ, ఎందుకంటే ఈ పాపకే తెలియదు ఈ పాప ఎంత ఫేమస్. సో ప్రతి ఒక్క చిన్న మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళు చిన్న పిల్లలు కూడా సో శృతిని గుర్తుపడతారు, శృతి స్టేటస్లు, శృతి పాటలు, ఎందుకంటే వీళ్ళకి కూడా తెలియదు వీళ్ళు ఇంత ఫేమస్ అని. వన్స్ ఈ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళకు కూడా వరకు కూడా తన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ఒక బాధలో అందరూ స్టేటస్లు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. బట్ ఈ విషయం తనకు తెలియదేమో, మేబీ ఇదంతా జరిగిపోతుంది తన లైఫ్లో, ఇలాంటి దరిద్రాలన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయో తెలీదు. బట్ ఒక మంచి టాలెంట్ని అయితే మిస్ అయిపోతున్నాం అనే విషయం మనకు అర్థమైపోతుంది. కాబట్టి సో మీరు చూసుకుంటే ఫైనల్గా ఇంకా ఇవే మనం క్యాప్చర్ చేసుకునే మన ఛానల్కి ఎంతో బాగా ప్రేమగా వచ్చి మాట్లాడేది, కూర్చునేది, చాలా కమ్యూనికేషన్స్ ఉండేవి మాకు. బట్ ఇదే లాస్ట్ మేము తన గురించి తీసుకోవడం, ఎందుకంటే ఎన్నో పాటలు పాడి ఎంతో పెద్ద స్థాయికి వెళ్తుంది. ఎందుకంటే మన ఛానల్లోనే 3-4 సాంగ్స్ తన కోసం రెడీ చేశాము. సో అంతలోనే ఇదంతా జరిగిపోయింది కాబట్టి ఇంకా తనది ఎన్నో వీడియోస్ తీయాల్సిన వాళ్ళం ఈరోజు. సో ఇది ఒక వీడియోతో మనం కంప్లీట్ చేస్తున్నామంటే ఇది చాలా బాధాకరమైన విషయం. సో గర్ల్స్ మీరందరూ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని నమ్మే తనకే లేదు. సో ఎందుకంటే ఎవరికి తెలియదు ఈ ఇన్సిడెంట్ ఇలా జరుగుద్దని, అసలు నమ్మలేకపోతున్నాం. నేను వన్ డే మొత్తం అసలు నిద్రనే పట్టలేదు. ఇంకా ఆమె ఫ్యాన్స్ కానీ ఆమె ఫాలోవర్స్కి కానీ ఆమె సాంగ్స్కి ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఎలా ఉందో తెలిసి ఇంకా మర్చిపోకుండా ఉండుంటారు. ఏం కాదు ఇంకా మీరు ధైర్యంగా ఉండాలి. ఇలా మీరు హెల్త్ పాడు చేసుకుని ఉండొద్దు. తనకి న్యాయం జరగాలని పోరాటం చేస్తేనే తన ఆత్మ శాంతిస్తుంది. మీరు ఇలాగ ఏడ్చుకుంటూ ఇలా బాధపడుతూ కూర్చుంటే అబ్బాయిలాగా పెంచిన అన్నారు, మీరు కూడా అలాగే ఉండాలి. ఫోటోలు చూసుకుంటే ఏడిస్తే ఏమొస్తుంది చెప్పి, ఇప్పుడు ఏం కాదు, అయింది అక్కడికి రాసి పెట్టింది అనుకొని మనం ఉండాలి, అంతే. ధైర్యం చేసుకొని ఉండాలి ఏది జరిగినా. ఊరుకు ధైర్యం చెప్పింది. ఇట్ట చేసిందంటే మా పిల్ల చేసుకునే అవకాశాన్ని లేకుండే ఆడు చేసిండు అవకాశం అది. కానీ మా పిల్ల దగ్గర బాగా ధైర్యం ఉండే. మాకు
మేము మాకు మాకు పాటలు పాడేస్తే మాకు ఎలక్షన్